ఒక్కడుగా మొదలై మొత్తం సినీ ఇండస్ట్రీని అతలాకుతలం చేశాడు ఇమ్మడి రవి. అతడి అరెస్టుతో మొత్తం ఇండస్ట్రీ పెద్దలు హమ్మయ్య అనుకుంటున్నారంటే ఈ వ్యక్తి సినీ ఇండస్ట్రీని ఏ స్థాయిలో భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కడిగా మొదలై ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేశాడు అంటే ఇమ్మడి రవి అసలు ఎవరు, ఏం చదువుకున్నాడు, ఎలా ఈ స్థాయికి ఎదిగాడు, ఇంతకాలం దొరకకుండా ఎలా మేనేజ్ చేశాడు? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ మొత్తం నెట్వర్క్ ను నడిపించిన వ్యక్తి ఇమ్మడి రవి. ఐబొమ్మలో కనిపించే ఐ అంటే ఇమ్మడి అని అర్థం. తన ఇంటి పేరును కలిపే తన దందా మొదలు పెట్టాడు. రవి స్వస్థలం విశాఖ. అక్కడే MVP కాలనీలో రవికి ఇల్లు కూడా ఉంది. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. చాలా టాలెంటెడ్. ER ఇన్ఫోటెక్ అనే సంస్థకు ప్రస్తుతం CEOగా ఉన్నాడు. టెక్నికల్ గా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టే ఇంత సింపుల్ గా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేయగలిగాడు. రవి ఈ నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కారణం డబ్బు. డబ్బు మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. అలాగే రవితో ఈ పని చేయించింది. రవి తనకున్న నాలెడ్జ్ తో ఐబొమ్మ అనే సైట్ ను క్రియేట్ చేశాడు. మొదట్లో ఈ సైట్ లో ఎలాంటి ప్రమోషన్స్ ఉండేవి కాదు. కేవలం సినిమాలు పైరసీ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు. తర్వాత ఈ దందాకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు తోడయ్యారు. తమ యాప్స్ ను రవి క్రియేట్ చేసిన ఐబొమ్మ సైట్ లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అలా మొదలైన ఈ దందా పెద్ద నెట్వర్క్ గా మారింది. పోలీసులు ఈ సైట్ ని బ్లాక్ చేసిన వెంటనే వేరే పేర్లతో మళ్లీ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యేవాడు రవి. ఒక సైట్ తీస్తే మరో సైట్, అది తీస్తే ఇంకో సైట్, ఇలా పోలీసులకే చాలా కాలం పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఐబొమ్మ, ఐవిన్, బప్పం టీవీ ఇలా చాలా సైట్స్ క్రియేట్ చేశాడు. ఈ సైట్స్ అన్ని కూడా వేరే దేశాల నుంచి రవి హ్యాండిల్ చేసేవాడు. వీళ్ళ మెయిన్ బేస్ కరేబియన్ ఐలాండ్. అది కాకుండా ఫ్రాన్స్, నెదర్లాండ్ నుంచి కూడా ఈ హ్యాకింగ్ అప్లోడింగ్ దందా నడిచేది. ఇలా వేరు దేశాల నుంచి నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టే పోలీసులకు రవి దొరకలేదు. ఆ సైట్ ను కంప్లీట్ గా బ్లాక్ చేయడం కూడా కుదరలేదు. ఇలా పట్టుపగ్గాలు లేకుండా సినిమాలు పైరసీ చేస్తూ వాటిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ 100 కోట్లు రవి సంపాదించినట్లు చెబుతున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ నుంచి రవి టీమ్ కు భారీ మొత్తంలో డబ్బు వచ్చినట్లు గుర్తించారు. రవిని పట్టుకోవడం చాలా కాలంగా పోలీసులకు ఓ సవాల్గా మారింది. రవి దొరకడం కష్టం అని అంతా అనుకుంటున్న సమయంలో చాలా సింపుల్ గా రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫ్రాన్స్ నుంచి రవి కుకట్పల్లికి వస్తున్నాడు అని తెలియగానే వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ లో రవి భార్య పోలీసులకు సహకరించింది అనే టాక్ నడుస్తోంది. చాలా ఏళ్ల క్రితమే రవి తన భార్యతో విడిపోయాడు. ఇప్పుడు కూడా అదే కేసు పని మీద రవి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా రవి వస్తున్నాడు అనే విషయం ఆయన భార్య నుంచి లీక్ అయిందని టాక్. ఆ లీక్ తో పోలీసులు పక్కాగా ప్లాన్ చేసి రవిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా సౌత్ ఇండియాలో అతిపెద్ద పైరసీ నెట్వర్క్ నడిపిన వ్యక్తి సింపుల్ గా భార్య వల్ల అరెస్ట్ అయ్యాడు.